ఉప్పుతోటి నిజంగా ముప్పు ఉంటుందా? మరి కొంతమంది ఉప్పు తెగ వాడేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమీ ఎందుకు కాదు? ఉప్పు లేని కూర చప్పన అని అంటారు కదా. కానీ ఆ ఉప్పు శృతి మించిందనుకోండి, మీ గుండె పరిస్థితి ఏమిటి? బీపీ మాత్రలు వాడుతున్నారా? అయితే మీ వంటింట్లో ఉన్న ఈ తెల్లటి శత్రువు గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కేవలం ఉప్పు తగ్గించడం వల్ల కొన్ని రోజుల్లోనే మీ ఆరోగ్యంలో మార్పు వస్తుంది. ఇది మీకు తెలుసా? ఈ కీలకమైన విషయాల్ని, రహస్యాల్ని ఈ వీడియోలో కూలంకషంగా వివరంగా మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి ప్రతి వాళ్ళు చిన్న పెద్ద తేడా లేకుండా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. ఎక్కువ ఉప్పు వాడటం వల్ల అధిక రక్తపోటు వస్తుందా? మరి అలాంటప్పుడు కొంతమంది ఎక్కువ ఉప్పు వాడేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏమీ ఎందుకు కాదు. కొంతమంది కొద్దిగా వేసుకున్న రక్తపోటు ఎందుకు పెరుగుతుంది? ఈ కీలకమైన విషయాల్ని, అసలు ఉప్పు ఎంత వాడాలి, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, ఆయుర్వేదం ప్రకారంగా ఉప్పుని లవణం అంటారు. ఇది ఆహారానికి రుచినిస్తుంది, అంతేకాదు జీర్ణక్రియని ప్రేరేపిస్తుంది. అయితే ఆయుర్వేద సూత్రం ఒకటి ఉంది, అతి సర్వత్ర వర్జయేత్. దేనిని కూడా అతిగా వాడకూడదు అని. ఏకరస భోజనం నింద్యం అంటుంది ఆయుర్వేదం. ఇది మెయిన్గా ఉప్పు విషయంలో అక్షరాలా వర్తిస్తుంది. శరీరంలో వాతం, పిత్తం ఈ దోషాల సమతుల్యత దెబ్బతినడానికి, రక్తంలో వేడి లేదా ఒత్తిడి పెరగటానికి ఈ అధికంగా లవణాన్ని ఉపయోగించడం ఒక ప్రధాన కారణం ఉంటుంది ఆయుర్వేదం. ఆధునిక వైద్యం కూడా ఇదే విషయాన్ని చెబుతుంది. ఉప్పు తగ్గించండి, గుండెని కాపాడుకోండి అనే మాట మనం అందుకే తరచుగా వింటూ ఉంటాం. అసలు ఉప్పుకి రక్తపోటుకి ఉన్న సంబంధం ఏమిటి? ఇది మన శరీరాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది? ఇది వివరంగా మనం తెలుసుకుందాం. అసలు ఉప్పులో ఏముంటుంది? ఇది ముందు టెక్నికల్గా తెలుసుకోవాలి. ఉప్పులో ఏముంది, ఉప్పే ఉంటుంది అనుకుంటున్నారు కదా. దీన్ని టెక్నికల్గా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం వంటల్లో వాడేటువంటి సాధారణ టేబుల్ సాల్ట్ అనేది సోడియం క్లోరైడ్ అనేటటువంటి ఒక మిశ్రమం. దీంట్లో మన ఆరోగ్యానికి కీలకమైంది, అదే సమయంలో ప్రమాదకరమైనది ఏమిటంటే సోడియం పొటాషియం పంప్ అని ఒక ఫిజియాలజీ జరగటానికి ఇది అవసరం. మన శరీరంలో ద్రవాల సమతుల్యతని కాపాడటానికి కానీ, లేదా నరాలు అలాగే కండరాల పనితీరుని సక్రమంగా ఉంచడానికి కానీ కొంత మోతాదులో సోడియం అనేది అవసరం. కానీ ఈ మోతాదు మించిందనుకోండి, అప్పుడు సమస్యలు మొదలవుతాయి. అయితే మరి ఈ రక్తపోటుని ఉప్పు ఎలా పెంచుతుంది? ఇది అసలు తెలుసుకోవాల్సిన విషయం. మీరు అవసరానికి మించి ఉప్పు తిన్నారనుకోండి, అంటే ఉప్పును మామూలుగా వేసుకోవాలి కదా, కొంతమంది పోసుకుంటారు. అలా తిన్నప్పుడు మూత్రపిండాలు ఈ అదనపు సోడియంని వడపోసి బయటికి పంపలేవు. అప్పుడేం జరుగుతుంది? ఈ సోడియం రక్తంలోకి ఆ నీటిని లాగేస్తుంది. మీరు చిన్నప్పుడు ఈ ప్రక్రియను చదువుకున్నారు. ఇలాగ ఆస్మోసిస్ ద్వారా ఇది లాగేస్తుంది. దీంతో రక్త పరిమాణం అనేది పెరుగుతుంది, రక్తనాళాలపైన విపరీతమైన ఒత్తిడి పడుతుంది. దీన్నే హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు అంటారు. రక్తపోటు ఉండాలి, కానీ అధికంగా ఉంటుంది. ఇది ఇలాగే కొనసాగిందనుకోండి, గుండె రక్తనాళాలపైన భారం పడి గుండెపోటు, పక్షపాతం, మూత్రపిండాల వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం పెరుగుతుంది. ఇది మామూలుగా ఏదో ఒక రాత్రిలో జరిగేటువంటి మార్పు కాదు, కాలక్రమేణా శరీరాన్ని దెబ్బతీస్తుంది. అందుకే మీరు గమనించారా, మన తెలుగు వాళ్ళు అందరికంటే ఎక్కువ ఉప్పు తింటారు. మీరు ఎప్పుడన్నా ఫ్లైట్ జర్నీస్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా వేరే కంట్రీస్కి వెళ్ళినా, అక్కడ వాళ్ళు ఉప్పు వేయలేదేమో, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్లో ఉప్పు మర్చిపోయారేమో అని అనిపిస్తుంది ఫ్లైట్లో. అంటే మిగతా వాళ్ళంతా అంత తక్కువ ఉప్పు తింటారు, మనమే ఎక్కువ ఉప్పు తినేస్తున్నాం. అందుకే మనకి ఈ గుండె జబ్బులు, వీటి ప్రమాదం బాగా పెరుగుతూ ఉంది. అయితే ఇదే సమయంలో ఉప్పు అనేది అందరిపైన ఒకే రకంగా ప్రభావాన్ని చూపిస్తుందా? ఇది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే వీఆర్ జెనెటికల్లీ డిఫరెంట్. ఉప్పు ప్రభావం అందరిలో నిజానికి ఒకేలాగా ఉండదు. అంటే 30% ఆఫ్ ది పీపులే సాల్ట్ సెన్సిటివ్గా ఉంటారు. కొంతమందికి ఉప్పు అంటే వాళ్ళకి ఎక్కువ సున్నితత్వం, అంటే సాల్ట్ సెన్సిటివిటీ ఉంటుంది. వీళ్ళు ఉప్పు కొంచెం ఎక్కువ తిన్నా బీపీ అమాంతం పెరిగిపోతుంది. ముఖ్యంగా ఇప్పటికే అధిక రక్తపోటు ఉన్నప్పుడు, అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులకి వాళ్ళలో ఎథెరోస్క్లెరోసిస్ అనేది వేగంగా జరుగుతూ ఉంటుంది. అలాగే అడల్ట్స్లో కూడా, అంటే వృద్ధులలో కూడా, ఎందుకంటే వాళ్ళ రక్తనాళాలు గట్టి పడతాయి కాబట్టి వీళ్ళకి సాల్ట్ సెన్సిటివిటీ బాగా ఎక్కువ ఉంటుంది. వీళ్ళంతా ఈ కోవలోకి వస్తారు. మిగిలిన వాళ్ళలో మామూలుగా వెంటనే మార్పు కనిపించకపోయినప్పటికీ కూడా లోపల రక్తనాళాలు మాత్రం దెబ్బతింటూనే ఉంటాయి, గట్టి పడుతూనే ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడటం అనేది అందరికీ అవసరమే. సరే, అసలైన విషయం, ఎంత ఉప్పు ఉంటే ఎక్కువ, హౌ మచ్ ఈజ్ టూ మచ్, ఇది తెలుసుకోవాలి. చూడండి, ఒక
సగటు మనిషికి రోజుకి కేవలం 500 మిల్లీగ్రాముల సోడియం సరిపోతుంది. సోడియం ఇక్కడ మనం చెప్పుకునే సోడియం అంటే ఉప్పు కాదు, సోడియం అంటే ఉప్పులో ఉండే సోడియం. కానీ మనకి తెలియకుండానే రోజుకి 3000 నుంచి 4000 మిల్లీగ్రాములు ఈ సోడియం తీసుకుంటున్నాం. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ లాంటి సంస్థల సూచనల ప్రకారంగా రోజుకి 2300 మిల్లీగ్రాములు. అంటే దీన్ని మనం ఉప్పు రూపంలో చెప్పాల్సి వస్తే సుమారుగా 1 టీ స్పూన్ ఉప్పుకి మించకూడదు. మొత్తం కూరల్లో కానివ్వండి, మజ్జిగలో వేసుకునే ఉప్పు కానివ్వండి, మీ పచ్చళ్ళలో తిన్న ఉప్పు కానివ్వండి, తొక్కుడు పచ్చళ్ళలో తిన్న ఉప్పు కానివ్వండి, మొత్తం కూడా 1 టీ స్పూన్కి మించకూడదు. కానీ మనం సగటున అంతకంటే చాలా 12 గ్రాముల వరకు తింటున్నాం, అంటే 2.5 టీ స్పూన్లు తింటున్నాం. బీపీ ముప్పు ఉన్నప్పుడు దీన్ని ఇంకా తక్కువగా తీసుకోవాలి, అంటే 1500 మిల్లీగ్రాముల లోపే ఇది ఉండేలాగా చూసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పులో సుమారుగా 2300 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు దాన్ని తీసుకుంటే దాంట్లో 2300 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. కానీ బీపీ ఉన్నవాళ్ళు 1500 మిల్లీగ్రాముల సోడియం మించి వాడకూడదు. అంటే మీరు రోజుకి ఒక ఉప్పుని 1/4 టీ స్పూన్ కంటే 1/4 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ కంటే మించి వాడకూడదు, ఒకవేళ మీకు బీపీ రిస్క్ ఉంటే. సరే, ఒక్కొక్కసారి మనకి తెలియకుండా ఉప్పు ఉంటుంది. కాబట్టి ఈ ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది ఇది కూడా తెలుసుకోవడం అవసరం. చూడండి, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం వంటగదిలో ఆ డబ్బా నుంచి వేసుకునేటువంటి ఉప్పు కంటే కూడా బయట తినే ఆహారం ద్వారానే ఎక్కువ సోడియం మన శరీరంలోకి వెళ్తూ ఉంటుంది. మనం తీసుకునే ఉప్పులో సుమారుగా 70% నుంచి 80% ఈ ప్యాక్ చేసిన స్నాక్స్, క్యాన్డ్ సూప్స్, బ్రెడ్, సాసు, చిప్స్, ఫాస్ట్ ఫుడ్స్ వీటి ద్వారా వస్తుంది. చివరికి తీయగా ఉన్నాయని అనుకునే మన పేస్ట్రీలు కానీ, సాఫ్ట్ డ్రింక్స్లో కూడా రుచిని పెంచడానికి కానీ లేదా నిల్వ ఉంచడానికి కానీ ఈ సోడియం కలుపుతుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే మరి ఉప్పు తగ్గిస్తే బీపీ తగ్గుతుందా? మళ్ళీ మొదటికి వస్తున్నాం. ఖచ్చితంగా తగ్గుతుంది. ఉప్పు తగ్గించిన కొన్ని రోజుల్లోనే రక్తపోటు అదుపులోకి వస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి. దీనికి తోడు ఆ పొటాషియం ఎక్కువగా ఉండేటటువంటి ఆ పండ్లు, అంటే ఏమిటి, అరటిపండ్లు కానీ, బంగాళదుంపలు కానీ ఇట్లాంటివి మీరు తింటూ ఉన్నారనుకోండి, అప్పుడు ఆ సోడియం ప్రభావం తగ్గుతుంది. పొటాషియం సోడియంని దాని ఇన్ఫ్లుయెన్స్ని తగ్గిస్తుంది. అంటే పొటాషియం సోడియంకి విరుగుడు కింద పనిచేస్తుంది. ఇదే సందర్భంగా రక్తపోటు నివారణకి ఆయుర్వేద అలాగే ఇంటి చిట్కాలు ఏమిటి ఇది మనం తెలుసుకుందాం. ఆయుర్వేదంలో రక్తపోటుని రక్తగత వాతం లేదా రక్తపిత్తం ఇలాంటి కండిషన్స్ కింద చెప్తారు. దీన్ని తగ్గించడానికి శరీరంలో వేడిని తగ్గించే, మూత్రం ద్వారా సోడియంని బయటికి పంపించేటటువంటి డయోటిక్ నేచర్ ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇవి ఏమిటి? ఒకటి, సైంధవ లవణం వాడకం. అంటే మీరు మామూలుగా మనం చెప్పుకున్నాం కదా, 1/4 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వాడాలని. ఆ ఉప్పు కూడా సైంధవ లవణం వాడారనుకోండి బెస్ట్. అంటే ఐడైజ్డ్ ఉప్పుకి బదులుగా ఈ సైంధవ లవణం రాక్ సాల్ట్ వాడితే మంచిది. ఎందుకు అంటే ఇది త్రిదోషారంగా పనిచేస్తుంది. దీంట్లో సోడియం క్లోరైడ్ మాత్రమే కాకుండా పొటాషియము, మెగ్నీషియం కూడా ఉంటాయి. చూడండి, సోడియంకి విరుగుడుగా పొటాషియం పనిచేస్తుంది అనుకున్నాం కదా, అది ఇక్కడ బ్యూటీ. సైంధవ లవణంలో పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం కూడా ఉంటుంది. కానీ డయోటిక్గా పనిచేస్తాయి. అంటే ఇది సాధారణ ఉప్పులాగా శరీరంలో నీటిని నిల్వ ఉంచదు, రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. తర్వాత చెప్పుకోవాల్సింది ధనియాలు లేదా కొత్తిమీర కషాయం. రక్తపోటును అదుపులో ఉంచడానికి కొత్తిమీర అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గుప్పెడు తాజా కొత్తిమీరని నీళ్ళలో వేసి మరిగించి లేదా హిమం అంటే చన్నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళని తాగుతూ ఉండాలి. ధనియాలని నానబెట్టవచ్చు, కొత్తిమీరని అయితే బాయిల్ చేయొచ్చు. ఇది సహజమైన ఒక డయూటిక్లా పనిచేస్తుంది. మూత్రపిండాల ద్వారా అదనపు సోడియంను బయటికి పంపేలాగా చేస్తుంది. అలాగే సొరకాయ రసం కూడా అంతే. ఆ మాటకు వస్తే స్నేక్ గార్డ్, బాటిల్ గార్డ్, రిడ్జ్ గార్డ్ ఇట్లాంటివన్నీ కూడా ఉపయోగపడతాయి. ప్రతిరోజు ఉదయం పరిగడుపున ఒక చిన్న గ్లాసు సొరకాయ రసం తాగుతూ ఉంటే గుండె ఆరోగ్యం పెరుగుపడుతుంది. ఇది రక్తంలో ఉండేటువంటి అమ్లత్వాన్ని తగ్గించి రక్తనాళాన్ని శుభ్రం చేస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని గుండెకి బలాన్ని ఇచ్చేది కింద చెప్తారు. అయితే ఈ రసం చేదుగా లేదు అని నిర్ధారించుకున్న తర్వాతే మీరు తీసుకోవాలి. అలాగే అతి ముఖ్యమైనది పునర్నవ అంటే గలిజేరు, అలాగే మందార పువ్వులు. ఆకు మీరు పునర్నవ అంటే గలిజేరు కదా, ఆకుకూర పప్పులాగా వండుకొని తినొచ్చు. ఇక మందార, దీన్ని ఈ పువ్వుల్ని ఎండబెట్టి అచ్చం టీ పొడి ఎట్ట కలుపుతారో అట్ట నీళ్ళకి కలిపి ఇన్ఫ్యూజ్ చేసి జస్ట్ ఆ నీళ్ళను మాత్రమే టీలా తాగాలి. దీంతో రక్తపోటు అదుపులోకి వచ్చేస్తుంది. ఇవి రక్త ప్రసరణని మెరుగుపరుస్తూ గుండెపైన ఒత్తిడిని తగ్గిస్తాయి. చివరిగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. అధిక రక్తపోటు అనేది ఒక నిశ్శబ్ద హంతకి, అంటే ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది. ఆయుర్వేదంలో యుక్తాహార విహారస్య అంటారు. అంటే సరైన ఆహారం, సరైన జీవనశైలి ఉన్నాయనుకోండి, ఔషధాలు అవసరం ఉండదు. ఉప్పు రుచి కోసమే కానీ ప్రాణం మీదకి తెచ్చుకోవడానికి కాదు. వీలైనంత వరకు ప్యాకేజ్డ్ ఫుడ్స్ తగ్గించడం, తాజా కూరగాయలు తినటం, ఉప్పుకి ప్రత్యామ్నాయంగా మసాలా దినుసులు, సాల్ట్ సబ్స్టిట్యూట్స్ అంటారు. అలాగే వేడిగా తినడం, ఉప్పు అవసరం ఉండదు వేడిగా తింటే.
అలాగే నిమ్మరసం వాడటం మంచిది. కొంచెం ఉప్పు మామూలుగా పర్వాలేదు, కానీ శృతి మించిందనుకోండి అప్పుడు మీ గుండెకు మీరు చేసే అతి పెద్ద తప్పు అవుతుంది. కాబట్టి శృతి మించకుండా మీరు ఉప్పును తీసుకుంటే మీ గుండెకి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.